guys, welcome to my channel. సో ఈరోజు అయితే మనము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా వదిన వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అయితే. సో మీకు ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది, మొత్తం చూడండి. ఇక్కడైతే వదిన దేవుడికి ప్రిపరేషన్స్, డెకరేషన్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు మా వదిన. అమ్మవారిని ఇక్కడనే కూర్చోబెట్టేది. అండ్ ఇక్కడ మా చిన్న పూజారి వచ్చిండు, ఇంట్లో దేవునికి దీపం పెడుతుండు. మా చిన్న పూజారి వచ్చిండు, ఇంట్లో దేవునికి దీపం పెడుతుండు. అనే హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మేము ఇక్కడైతే ప్రసాదాలు చేస్తుంది. ఏమేమి చేసిందో ప్రజెంట్ ఒక అప్డేట్ ఇస్తాం మీకు. ఇదేంటి సిరా పాయసం అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఫుల్ గ్యాస్ పెట్టింది, మాడిని చూసుకుంటలేదు మా అమ్మ. ఒక స్టే ట్యూన్, వీడియో అయితే మొత్తం చూడండి, అస్సలు మిస్టేక్ అండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మేమైతే. మొత్తం యాక్టింగ్ చేస్తాను, నేనే కట్ చేసిన. ఇప్పుడు ఒక్కటే స్టార్ట్ చేసి ఏంటి సార్ అది? అయితే అన్నీ చేయడము ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అన్నయ్య వెళ్ళి మాకైతే టిఫిన్స్ తీసుకొచ్చాడు. వదిన అయితే ఎలాగో ఫాస్టింగ్ కదా. సో అమ్మకి, నాకు, అన్నయ్య అండ్ మా వదిన వాళ్ళ తమ్ముడు నలుగురం ఉన్నాము. పులిహోర కలుపుతున్నాను. ఆల్రెడీ వదిన పచ్చడి మొత్తం రెడీ చేసి పెట్టింది. నేను జస్ట్ ఓన్లీ రైస్లో మిక్స్ చేస్తున్నా. మన చెయ్యి ఎంత టేస్టీగా వస్తుందో చూద్దాం. మనకు వరలక్ష్మి దేవికి అయితే 5 రకాల ప్రసాదాలు, నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ మన లక్కీ టమాటాలు కోసి సాంబార్లు వేస్తుండు. మా మమ్మీ ఉన్న చెల్లి అయితే వడలు వేస్తున్నారు. చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడే. ఆల్మోస్ట్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ప్రసాదాలు రెడీ అయిపోయింది. సాంబార్ కదా, పప్పు ఓకే డన్ అయిపోయింది. ఆలుగడ్డ వంకాయ కట్టింగ్ అయిపోయింది. జస్ట్ ఒక వైట్ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఎట్లా వదిన పూజ చేసుకుంటే మనం ఏం లేదు, అన్నీ చేసినందుకు కూర్చొని తినాలంతే. ఇట్లా వంటలు ఒకరు చేస్తూ ఉంటే ఇట్లా ఫటాఫట్ గిన్నెలు కలగాలండి. అప్పుడే ఇల్లు మంచి నీట్గా అవుతూ ఉంటుంది, కిచెన్. కదనయ్య కదనయ్య? అవును ఫ్రెండ్స్, మీరు కూడా మీ భార్యలకు సపోర్ట్ చేయండి. సరిపోయారు ఇద్దరును. మంగళగౌరీ నమః. సర్వదా శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ భాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పుట్టపురాణి. పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ. హాయ్ చెప్పు. నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వదిన కూడా ఫస్ట్ టైం హాయ్ చెప్పు. హాయ్ శ్రీలేఖ ఛానల్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా
అక్క వాళ్ళు వదినలు అందరు వచ్చారు. ఆ రోజైతే వదిన అందరికి ఇన్విటేషన్ ఇచ్చింది. సో ఫుల్ ప్రజెంట్ మంచిగా చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం, హ్యాపీగా లంచ్ చేసి వాయినాలు తీసుకొని మొత్తానికైతే వెళ్ళిపోయాం.